గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేకింగ్ దిస్ వీడియో. స్పెషల్గా ఏంటంటే ఈ వీడియో ఒకటి ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏం మెసేజ్ అంటే, అన్న మాది ఇంకా అప్రూవ్ కాలేదు, అప్రూవ్ అయింది కానీ నాది ఇంకా పేమెంట్ లింక్ రాలేదని. సిపిగెట్ ఫస్ట్, థర్డ్, సెకండ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి, అన్ని ప్లేస్లు అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా నాది అప్రూవ్ కాలేదు, ఇంకా నాది పేమెంట్ ఆప్షన్ రాలేదు అంటే మీకు హాస్టల్ సీట్ రానట్టే. ఇక అయిపోయింది, ఆల్రెడీ హాస్టల్స్ క్లోజ్డ్. కొంతమంది థర్డ్ ప్లేస్ వాళ్ళకే దొరకలేదు, కొంతమందికి దొరికినాయి సీట్స్ హాస్టల్స్లో వేకెన్సీ. సో ఇది మెయిన్ రీజన్. హాస్టల్లో వేకెన్సీ లేని వాళ్ళకి ఇవ్వలేదు హాస్టల్, అండ్ వేకెన్సీ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. థర్డ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది, కొన్ని సబ్ క్యాంపస్ కానీ మెయిన్ క్యాంపస్ కానీ ఓయూ. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీకు రాలేదు అంటే చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, మీకు హాస్టల్ ఇవ్వరు, అయిపోయింది ఇక థర్డ్ ప్లేస్ వాళ్ళకి ఎవరైనా ఉంటే. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి నేను చూస్తున్నా మెసేజ్లు వస్తున్నాయి నాకు. సో అన్న నాది ఇంకా అప్రూవ్ అయింది కానీ నాది ఇంకా పేమెంట్ ఆప్షన్ రాలేదు అంటే అది హాస్టల్ అనేది మీకు ఉండదు. సో మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీరు వెళ్ళి చీఫ్ వార్డెన్ ఆఫీస్లో కానీ, మీ సబ్ క్యాంపస్ అయితే మీ సబ్ క్యాంపస్లో హాస్టల్ సెక్షన్లో వెళ్ళి కనుక్కోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, ఎస్పెషల్లీ మెయిన్ ఒక 20 to 30 మెసేజెస్ ఉన్నాయి నాకు. ఇన్స్టా కానీ మెయిల్స్ పెట్టిర్రు, ఫోన్ కూడా చేసారు కొంతమంది. ఈపాస్ స్కాలర్షిప్ December 31st ఉందన్న, మాది ఇంకా అప్లై చేయలేదు, ఎట్లా అప్లై చేయాలని. ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నాది డిగ్రీ పీజీ స్కాలర్షిప్ నేను ఫోన్లోనే చేసుకున్నా. గూగుల్లో క్రోమ్లో సపోర్ట్ చేయదు, ఫైర్ ఫాక్స్ అనే యాప్ ఉంటుంది, అందులో సపోర్ట్ చేస్తుంది. అది డౌన్లోడ్ చేసుకొని అందులోనే అప్లై చేసుకోవచ్చు. ఎందుకు ఈ డేర్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమైనా మిస్టేక్ అవుతుంది అనుకుంటే, సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. చేసుకునేటప్పుడు అక్కడ పక్కన కూర్చొని కరెక్ట్గా డీటెయిల్స్ చూసుకొని ఫిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడుతుందన్న అని నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు అది అప్లై అవుతలేదని నాకు ఫోన్ చేసాను. అవును, అది ఇంకా మీ సెట్ డీటెయిల్సే అప్డేట్ చేయలేరు అందరూ. ఓకేనా, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ మొత్తం అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా పెడతారు. అది అయిపోయిన తర్వాత ఇక మనకు వేరే ఛాన్స్ లేదు. ఒక స్టూడెంట్ వేరే కాలేజ్కి వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే థర్డ్ పేజ్ అయిపోయింది, స్పాట్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ టైంలో మీ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారు ఈ పాస్లో. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్లో చేయలేరు. ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో మీ కాలేజ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తే మీ ఈ పాస్కి, ఎందుకంటే మళ్ళీ మీరు చేంజ్ అయితే మళ్ళీ అదంతా ఎడిట్ చేయాలి కదా ఈ పాస్లో కూడా. అందుకోసమే ఫస్ట్, సెకండ్, థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాత, స్పాట్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఈ పాస్లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. అక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా మీ పీజీ కాలేజ్ నేమ్ అక్కడ పడిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారంటే సిపిగెట్ అని సెలెక్ట్ చేసుకుంటే సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అంటుందంటే అది ఇంకా అప్డేట్ చేయలేదు. సో అది మన ప్రాబ్లం కాదు, అది గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాబ్లం. అది సిపిగెట్ వాళ్ళు, ఈ పాస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సిపిగెట్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు మీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు, ఇంకా చేయలేదు. ఓకే, నేను కూడా ఒక 1 వీక్ బ్యాక్ ట్రై చేసిన అండ్ అది చేయలేదు. December 31st లాస్ట్ డేట్ ఉంది కదా, దానికి టెన్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే డేట్ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్ అవుతుంది. సో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను, నేనే అప్లై చేస్తున్నాను ఈ పాస్. అది December 31st రోజు చూడండి నైట్, లేదంటే January 1st మార్నింగ్. ఆ ఈ పాస్లో January 30 అని పడుతుంది లాస్ట్ డేట్. మళ్ళీ January 30 చూడండి, February 28 పడుతుంది, February 28 చూడండి, మళ్ళీ March 31st పడుతుంది. అట్లా వెళ్తూనే ఉంటుంది డేటు. సో ఈ పాస్కి లాస్ట్ డేట్ అంటూ ఏముండదు. అంటిల్ అందరూ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ అందరూ పోస్ట్ మెట్రిక్ అంటే ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకునేంత వరకు ఆ డేట్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది అట్లా డేటు క్లోజ్ చేయరు, ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు December 31st రోజు వాళ్ళు సగం మంది కూడా చేసుకోరు. ఇంటర్ వాళ్ళు కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ, పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ అందరు పెండింగే ఉంటుంది. అందుకోసమే డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. సో దాని గురించి టెన్షన్ అవసరం లేదు. December 31st లాస్ట్ డేటు, నా సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, స్కాలర్షిప్ ఇంకా అప్లై చేయలేదు అని చాలామంది కొంచెం టెన్షన్ పడుతుంది ఫస్ట్ ఇయర్స్. సో అందుకే చెప్తున్నా, డేట్ ఎక్స్టెండ్ అవుతుంది, దాని గురించి టెన్షన్ పడకండి. సో ఇది. ఇంకోటి ఏంటంటే December 31st తర్వాత డేట్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఈ గ్యాప్లో మీరు చెక్ చేసుకోండి. ఎట్లా చెక్ చేసుకోనో నేను ఇప్పుడు చెప్తా. సో అదే ఫైర్ ఫాక్స్లో ఈ పాస్ ఓపెన్ చేసి అప్లై చేయండి. చేసేటప్పుడు ఆ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడితే అది ఇంకా అప్డేట్ కానట్టు. ఒకవేళ మీ కాలేజ్ డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి, అది అప్లై చేసేయండి ఇక. ఓకే, అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లై చేయరు. ఎందుకు అంటే ముందు అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి కాలేజ్ ఫీజు ఏముండదు, కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కాలేజ్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళతో, కానీ కోర్స్ ఫీజు. ఓకే, సో అది మొత్తం ఉన్న కోర్స్ ఫీజు మొత్తం గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ముందే అప్లై చేసుకుంటే. కొంచెం లేట్గా అప్లై చేసుకుంటే కొంచెమే శాంక్షన్ చేస్తారు, కొంచెం మళ్ళీ మిగిలినది రిమైనింగ్ అమౌంట్ మనం కట్టుకోవాలి. ఇప్పుడు అది 21,700 అంటే ఫస్ట్ ఇయర్ 20,000 శాంక్షన్ అయింది, 1,700 శాంక్షన్ కాలేదు. సో మీరు ముందే అప్లై చేసుకుంటే ఆ 1,700 కూడా అట్లా శాంక్షన్, ఫుల్ శాంక్షన్ అయితే 21,700 నాది MA. ఓకే,
సో ఎంఎస్సి వాళ్ళకి ఇంకా కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ రియంబర్స్మెంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కోర్స్ ఫీజు మొత్తం రిలీజ్ అవుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ముందు అప్లై చేసుకుంటే ఛాన్స్ ఉంది. లేట్ అప్లై చేసుకుంటే కొంచెం తక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెస్. ఫస్ట్ ఇయర్లో మీరు మెస్లో ఎన్ని రోజులు ఉంటారు? ఒక 10 months 9 months ఉంటారు కదా, హాలిడేస్ పక్కన పెడితే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత. సో ఈ 2 సెమిస్టర్స్లో ఉన్న 10 monthsలో 10 monthsకి నెలకి 1500 అంటే 10 monthsకి 15,000 రిలీజ్ అవుతుంది. సో 15,000 పక్కా మొత్తం రిలీజ్ కావాలన్నా కూడా ఈపాస్ స్కాలర్షిప్ మీరు ముందే అప్లై చేసుకోవాలి. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అప్లై చేసుకొని మీ కాలేజ్లో ఇస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి, అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, శాంక్షన్ అయిపోతుంది అమౌంట్. సో ఇది లేట్ చేసుకోవద్దు, ఎందుకంటే లేట్ చేసుకున్నారు అనుకో కొంచెం 10 months ఉంటే 7 monthsకి 6 monthsకి 8 monthsకి శాంక్షన్ అవుతాయి. సో మిగిలిన అమౌంట్ మళ్ళీ మనం డ్యూ కట్టుకోవాలి అది. సో అందుకోసమే ఆ ప్రాబ్లం ఉండదంటే ముందే ఈ పాస్ అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్లై చేసుకొని తొందరగా కాలేజీలు ఇస్తే సో ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి మొత్తం ఉన్న 10 monthsకి శాంక్షన్ అవుతుంది. ఓకే, ఇది ఎందుకంటే మా స్టూడెంట్స్ అంటే మా క్లాస్మేట్స్ కొంతమందికి కొన్ని మంత్స్ శాంక్షన్ అయింది, కొంతమందికి కొంచెం తక్కువ శాంక్షన్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే డిలే అవ్వకుండా. సో మీరు అట్లా చేయకండి, తొందర అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. సో ఇది ఈ పాస్ స్కాలర్షిప్. డేట్ అయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుంది, షూర్ అబౌట్ దట్. అది ఎక్స్టెండ్ అయిన తర్వాత కూడా నేను కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెడతా, చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ ఎందుకంటే అందుకోసమే చాలామంది నాకు ఆల్మోస్ట్ నేను 1 week నుంచి వస్తున్నాయి. December 31st లాస్ట్ డేట్ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఈ పాస్ రియంబర్స్మెంట్, మెస్ ఛార్జెస్ అవన్నీ మళ్ళీ ప్రాబ్లం అయింది అది ఇది అంటారు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ పాస్ అనేది కంపల్సరీ స్టూడెంట్స్ జూనియర్, ఇంటర్, డిగ్రీ, పీజీ, కాలేజ్ అందరూ అప్లై చేసేంత వరకు డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సింపుల్. ఇప్పుడైతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్, కాలేజ్ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ తీసి దగ్గర పెట్టుకోండి. అది అప్డేట్ అవ్వగానే ఇట్లా అప్లై చేసుకోండి. ఓకే, సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయరు. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఆల్ ద మెసేజెస్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్ సైనింగ్ ఆఫ్. సో ఫ్రెండ్స్, మీ ఫోన్లో అయితే స్కాలర్షిప్కి సంబంధించి నేను చెప్పేది గూగుల్ కానీ క్రోమ్ కానీ సపోర్ట్ చేయదు. ఓకే, అప్లై చేసుకోవాలనుకుంటే, రిన్వాల్ చేసుకోవాలనుకున్న ఫైర్ ఫ్యాక్స్ అని ఉంటుంది యాప్. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సింబల్ ఇలా ఉంటుంది ప్లే స్టోర్లో. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది ఓపెన్ చేయండి. ఓకేనా, ఫైర్ ఫాక్స్ యాప్ పేరు. ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఈ పాస్ స్కాలర్షిప్ ఫ్రెష్ కానీ రిన్వాల్ కానీ చేసుకోవచ్చు. సో ఈ పాస్ అని టైప్ చేసుకుంటే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఓకే, టీఎస్ ఈ పాస్ అని కొట్టుకుంటే, సారీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, డాటా ఆన్ చేస్తా. సో రీలోడ్ తెలంగాణ ఈ పాస్, టీఎస్ ఈ పాస్ అని కొడితే ఫైర్ ఫాక్స్లో ఫస్ట్ వస్తుంది. ఓకే, అంటే క్రోమ్లో కూడా వస్తుంది కానీ అది సపోర్ట్ చేయదు. సో తెలంగాణ ఈ పాస్ అది క్లిక్ చేసుకుంటే సో మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అందులో. ఓకే, సో ఒక నిమిషం. సో ఇది ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక కింద పోస్ట్ మెట్రిక్ అని ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అది మనది. ఓకే, ఇంటర్ వాళ్ళది, డిగ్రీ వాళ్ళది, పీజీ వాళ్ళది పోస్ట్ మెట్రిక్. అండ్ కింద ప్రీ మెట్రిక్ ఉంటుంది, అది స్కూల్ వాళ్ళది. ఓకేనా, సో అది అప్ టు ఎస్ఎస్సి 10th class వాళ్ళది. అది మనకు సంబంధం లేదు. అండ్ 10th class తర్వాత అంటే ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ పోస్ట్ మెట్రిక్ ఉంటుంది. సో ఇది కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే చెప్తున్నా. సో అది క్లిక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో అన్నీ ఉంటాయి. ఓకేనా, సో మన అప్లికేషన్ స్టేటస్ కూడా అంటే ఇంటర్, డిగ్రీ స్కాలర్షిప్ అది పెండింగ్ ఉందా, పడ్డదా, రియంబర్స్మెంట్ దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో అది అప్లికేషన్ స్టేటస్ అక్కడ ఉంది కదా, అది చెక్ చేసుకోవచ్చు. మీ ప్రీవియస్ డిగ్రీది కానీ, ఇంటర్ది కానీ. ఓకే, అది క్లియర్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఎక్కడుంది? ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ 31/12/2023. సో ఇది అది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ కింద మొత్తం చూపిస్తుంది ఏమేమి అవసరం అని. సో అవన్నీ మీరు దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, ఎస్ఎస్సి మేమో కానీ, బోనఫైడ్స్ కానీ, అండ్ మీ డిగ్రీ కానీ, టీసీ కానీ, బోనఫైడ్స్ చిన్న అవన్నీ అడుగుతుంది. నేను ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మీకు చూపిస్తున్నా. అండ్ మీరు మీ ఫోన్లో ఓపెన్ చేసి చూసుకోండి. అవన్నీ కంపల్సరీ ఉండాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేసుకోండి. ఫోన్లో అప్లై చేసుకునే వాళ్ళు, ల్యాప్టాప్లో అప్లై చేసుకునే వాళ్ళు, అండ్ నెట్ సెంటర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతాయి. యాజ్ పర్ ఎస్ఎస్సి అన్నీ ఉండాలి. అండ్ ఇక్కడ లేటెస్ట్ ఇన్కమ్ కంపల్సరీ, ఆధార్ కంపల్సరీ. సో వాటన్నిటికీ టిక్ పెట్టి కింద అప్లై నవ్ అని ఉంటుంది, అది ఎనేబుల్ అవుతుంది. మొత్తం ఉన్న బాక్స్లను టిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. అండ్ అది అప్లై నవ్ అని క్లిక్ చేస్తే మీకు ఫ్రెష్ అప్లికేషన్ 23/24 ఓపెన్ అవుతుంది. సో ఇది ఫిల్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి.